పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా స్టార్ట్ అయ్యి ఏడాదిన్నర కావస్తోంది. ఇక టీజర్ వచ్చి 1 ఇయర్ అయింది. కానీ టీజర్ తర్వాత ఈ సినిమాపై ఏ ఒక్క అప్డేట్ బయటికి రాలేదు. అయితే ఈ సినిమా ఇప్పుడల్లా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదని, హరీష్ ని పవన్ పక్కన పెట్టాడంటూ రకరకాల గాసిప్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యాయి. కానీ వీటన్నింటికీ బ్రేక్ వేస్తూ ఈ సినిమాపై ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ ఫ్యాన్స్ లో హైప్ పెంచేస్తూ ముందుకు వెళ్తున్నాడు హరీష్ శంకర్. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తన సైన్యంతో బరిలో దిగబోతున్నాడనే మాటలు పవన్ ఫ్యాన్స్ లో ఫెస్టివల్ ఫీట్స్ ని తెచ్చాయంటున్నారు. ప్రజెంట్ పవన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పొలిటికల్ గా బిజీ అయ్యాడు. ఇప్పుడు పొలిటికల్ గా కొంచెం గ్యాప్ తీసుకుని హోల్డ్ లో ఉన్న తన 3 సినిమాల్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నారట. మరో 50 రోజుల్లో ఓజీ, హరిహర వీరమల్లు సినిమాల్ని పూర్తి చేసేలా పక్కా ప్లాన్ రెడీ అయిందని, ఇక ఆ తర్వాత పూర్తిగా హరీష్ శంకర్ కి బల్క్ డేట్స్ కేటాయించి ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనే ఆలోచన పవన్ లో ఉందని, అందుకే ఈ ముగ్గురు డైరెక్టర్లకు, నిర్మాతలకు పవన్ నుంచి పిలుపు వెళ్ళిందంటున్నారు. ఇక ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు కంప్లీట్ అయితే ఈ ఏడాదే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అలానే ఉస్తాద్ భగత్ సింగ్ మరి ఈ ఏడాది వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ అయితే చాలు, చాలా స్పీడ్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి థియేటర్ లో పవర్ బ్లాస్ట్ ని చేసేందుకు రెడీగా ఉన్నాడట హరీష్ శంకర్. అలానే పవన్ ఈ 3 సినిమాలు కంప్లీట్ చేసి ఆ తర్వాత ఏమీ ఒప్పుకోకుండా పూర్తిగా పాలిటిక్స్ లోనే బిజీగా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నాడట. అంటే ఈ 3 సినిమాల తర్వాత పవన్ సినిమాలకు దూరమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. చూద్దాం పవన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఏమై ఉన్నాయో. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.